నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో కథలు. కథా శీర్షిక సంధ్య. రచన కోన శ్రీనివాసరావు గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, సముద్రపొడ్డున ఇసుక తిన్నెపై చక్రవర్తి, ఎదురుగా సముద్రం. సముద్రంలో అలల ఉరవడి, తన హృదయంలోని ఆలోచన సరళిలా. చెవులకింపుగా సముద్రపు హోరు, హృదయంలోని భావతరంగాల ఘోష. ఒడ్డును దాటి ప్రవహించాలనే అలల ఆరాటం, అనుభూతిని చవిచూడాలనే హృదయంలోని ఆత్రత. సముద్రంపై తెల్లటి పాలవంటి నురగా, తన హృదయంలో అనుభూతుల తరగా. ఎంత ప్రయత్నించినా కనిపించని సముద్రపు అవతలి ఒడ్డులా తన ఆలోచన సముద్రపు ఒడ్డు. దూరంగా లైట్ హౌస్ మీద 2 పిట్టలు. చక్రవర్తి వాటి మీదనే దృష్టి కేంద్రీకరించాడు. అవి రెక్కలు అల్లార్చుతూ ఆడుకుంటున్నాయి. తను చూస్తుండగానే అవి మరింత దగ్గరగా జరిగాయి. మరో క్షణానికి కాస్త ఎడంగా జరిగాయి. అంతలోనే చెరో దిక్కుకు ఎగిరిపోయాయి. చక్రవర్తి దృష్టి మరల్చాడు చిన్న నిట్టూర్పుతో. వాచి వంక చూసుకున్నాడొకసారి. 5:20. చుట్టూ కలయ చూశాడు. ఆమె ఇంకా రాలేదు. తను కూర్చున్న తిన్నెకు 5-6 గజాల దూరంలో పిల్లలు పిచుకగూళ్ళు కట్టుకుంటున్నారు. ఒకడు పాదం చాపి కూర్చుంటే మరొకడు ఇసుక పోస్తున్నాడు. ఎత్తుగా ఇసుకని కుప్పపోశారు. కుప్ప మీద ఓ పుల్ల, దానికో రంగు కాగితం. కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. వాళ్ళ మనసుల్లోకి నిర్మలత్వం, ఐక్యమత్యం ముగ్ధుణ్ణి చేశాయి చక్రవర్తిని. సూర్యుడు పశ్చిమ వైపు వాలిపోతున్నాడు. చక్రవర్తి తన దృష్టిని మరోవైపు సారించాడు. దూరంగా ఓ ప్రేమికుల జంట. ఆమె అతని భుజం మీద వాలిపోయి ఉంది. అతను ఆమె చెవిలో గుసగుసలు చెబుతున్నాడు. ఆమె చిరునవ్వు నవ్వుతుంది. అతను శృతి కలుపుతున్నాడు. మళ్ళీ సముద్రం వైపు చూశాడు చక్రవర్తి. లైట్ హౌస్ వంక, పిల్లల వంక, వాచి వైపు చూశాడు. సంధ్య ప్రవేశించే సమయమైంది. కానీ సంధ్య ఇంకా రాలేదు. అవును, ఇంకా రాలేదేమిటి? తన మస్తిష్కంలో మెరిసిన ప్రశ్న. సంధ్యను తను ప్రేమించాడు. గాఢంగా ప్రేమించాడు. అంతకన్నా ఎక్కువగా ఆరాధించాడు. తన హృదయంలో సంధ్యకు ఓ ఔన్నత్యాన్ని ఆపాదించాడు. సంధ్య తన జీవితంలో ప్రవేశించటం చిత్రంగా జరిగింది సంవత్సరం క్రితం. ఆ రోజు కాలేజీ తెరిచిన మొదటి వారం. తను కొత్తగా లెక్చరర్ పోస్టులో అపాయింట్ అయిన రోజులు. ఫైనల్ ఇయర్ క్లాసులోకి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. క్లాస్ అంతటినీ ఓసారి కలయ చూశాడు. తన కళ్ళు ఓ అమ్మాయి మీద నిలిచిపోయాయి. అంత అందం తను అంతకు ముందెన్నడూ చూడలేదు. ఆ క్షణం నుండే తను ఆమెని ఆరాధించటానికి నాంది పలికింది. తను సైన్స్ లెసన్ చెబుతుంటే ఆమె అందరికన్నా శ్రద్ధగా, ఆసక్తిగా వినేది. తనకు తెలియకుండానే ఆమె మీద తనకు అభిప్రాయం ఏర్పడిపోయింది. అభిమానించటం, ఆరాధించటం ప్రారంభించాడు. తన మీద క్రమంగా ఆమె కూడా ఆసక్తిని కనపరచటం గమనించాడు తను. ఆ తర్వాత ఆమె తన దగ్గర ట్యూషన్ చేరింది. ఆ కారణం చేతనే తామిద్దరూ మరింత చేరువైనారు. ఆమె కళ్ళల్లోనూ ఆరాధన తొంగి చూసింది. సంధ్య లేనిదే తన జీవితం లేదనిపిస్తున్నది చక్రవర్తికి నాడు. చక్రవర్తి ఆలోచన నుండి తేరుకుని మళ్లీ చుట్టూ చూశాడు. ఈవేళ తను సంధ్యకు చెప్పబోయే శుభవార్త ఓ విధంగా సంతోషాన్ని, మరో విధంగా విచారాన్ని కలిగిస్తున్నది. ప్రస్తుతం విచారించగలిగినా ఆ తర్వాత మరింత సంతోషాన్ని ఆస్వాదించవచ్చునన్న ఆశతో విచారాన్ని పక్కకు నెట్టి ఇప్పటి సంతోషాన్ని అనుభవిస్తున్నాడు చక్రవర్తి. తనకివాళ బెనారస్ యూనివర్సిటీ నుంచి లెటర్ వచ్చింది. రీసెర్చ్ చేయటానికి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని జారవిడుచుకోవటానికి తన మనసు అంగీకరించటం లేదు. కానీ సంధ్య తనకు కొన్నాళ్లపాటు దూరమైపోతుందన్న బాధ. తామిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అందుకు తమ సమ్మతిని తెలియజేస్తూ నిన్నటి రోజున తన తండ్రి వద్ద నుండి జాబు కూడా వచ్చింది. ఈ శుభవార్త సంధ్య చెవిలో వేయాలని ఎంతగానో ఉవ్విళ్ళూరిపోతున్నాడు తను. ఆలోచన నుండి బాహ్యంలోకి వచ్చాడు చక్రవర్తి. సంధ్య ప్రవేశించింది. కానీ సంధ్య ఇంకా రాలేదు. ఎందుకని? అతని మస్తిష్కంలో ప్రశ్న. అలల పోటు తగ్గి ప్రశాంతంగా ఉన్న సముద్రం, నిర్మలమైన నీలాకాశం, దూరంగా లైట్ హౌస్, ఒంటరిగా మిగిలిపోయిన పిచ్చుకగూడు, చేతులు పట్టుకుని వెళ్ళిపోతున్న ప్రేమికుల జంట. వాచి వంక చూసుకున్నాడు. 6:50. ఆలోచనలు గతం వైపు మళ్ళాయి. ఓ రోజు సంధ్య చేతిలో తన చేయి. ఇద్దరూ ఇసుకలో నడుస్తున్నారు. తను ఆమె చేతిని సున్నితంగా నొక్కాడు ఆవేశంతో. సంధ్య పులకించిపోయింది. చలిగా ఉందా? తన ప్రశ్న. కాదు, పులకిందా? ఆమె జవాబు.
తర్వాత ఎందుకో తను వేసిన ప్రశ్నకు తనకే నవ్వు వచ్చింది. ఇద్దరూ కూర్చున్నారు దగ్గరగా, మరింత దగ్గరగా. సంధ్య ప్రవేశించింది. నీలి ముసుగులో సంధ్య, నీలి చీరలో సంధ్య, ప్రకృతి ఒడిలో సంధ్య, తన ఒడిలో సంధ్య, ఆమె చేతి మీద తన చెయ్యి. ప్రకృతిలో సంధ్య ఊసులాట, సంధ్యతో తన పిచ్చాపాటి. నీలి కళ్లకు నల్లటి కాటుక, కాటుక మాటున దాగిన కోరికలు. పిల్లగాలికి కదులుతున్న ఆమె ముంగురులు, తన సవరింపు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ ముంగురులు సవరిస్తున్న ఆ క్షణంలో తనలోనూ ఏదో పులకింత. ఏమిటలాగే ఉండిపోయావు? ఆమె ప్రశ్న. పులకింత, తన సమాధానం. కిలకిలా నవ్విందామె, అలల పురవడి. ఆ శబ్దంలో ఆమె నవ్వు లీనమైపోయింది. తను శృతి కలిపాడు. ఆమె ముఖంలోకి చూశాడు తను. కళ్ళు, చెక్కిళ్ళు, అదరాలు అదరాలు. తన హృదయంలో ఏదో కోరిక, ప్రేరేపణ, వెంటనే నిగ్రహం. తనే జయించాడు. చిటికిన వేలుతో ఆమె చెక్కిళ్ళు స్పృశించాడు. ఆమె చిరునవ్వుతో తన కళ్ళల్లోకి చూసింది. నీ ప్రవర్తన వింతగా ఉంది. అవును, నా హృదయంలో ఆలోచనలు ఏవో కొత్త పరవళ్ళు తొక్కుతున్నాయి. ఆమె మళ్లీ నవ్వింది. తను నవ్వాడు. ఈ నీలిగాజులు నీ చేతికి చాలా అందంగా ఉన్నాయి. అవును, నాకంటే అవే అందంగా ఉన్నాయి. కాదు, నీ చేతికి వేసుకున్నందుకు వాటి అందము, విలువ పెరిగాయి. నా మీద అభిమానం అలా అనిపిస్తుంది నీకు? చిలిపిగా చూస్తూ అన్నదామే. కాదు, వాస్తవం. కాసేపు మౌనం. సముద్రపు వైపు చూస్తున్నది సంధ్య. తను సంధ్య వైపే చూస్తున్నాడు. నీలో ఐక్యమైపోవాలనుంది సంధ్య, హఠాత్తుగా అన్నాడు తను. ఆమె తన వైపు చూసింది. ఆ చూపులో కోటి భావాలు. తన భావాల్ని మాటల ద్వారా వ్యక్తం చేయటానికి సాధ్యం కానప్పుడు తన కళ్ళల్లోనూ ముఖంలోనూ వ్యక్తం చేస్తుంది సంధ్య. అది ఆమెలోని గొప్పతనం. వాటిని స్పష్టంగా అర్థం చేసుకోవటంలో తను గొప్పవాడే అనిపిస్తుంది తనకి. సంధ్య అవే మాటలు చాలాసార్లు అంది తనతో. నువ్వు మనుషుల ముఖాల్ని చదవటంలో గొప్పవాడివి, హృదయాన్ని కూడా. ఆమె కళ్ళు గర్వంతో మెరిశాయి. తన కళ్ళు కూడా. సంధ్య చీకటి తెరల మాటుకి వెళ్ళిపోయింది. ఇక వెళదాం అన్నట్లు సంధ్య లేచి నిలిచింది. తను బయలుదేరాడు. ఇలాంటి సమావేశాలెన్నో తమ ఇద్దరి హృదయాల్ని మరింత దగ్గరికి చేర్చాయి. చక్రవర్తి మళ్ళీ టైం చూసుకున్నాడు. 7:30. ఈరోజు ఎందుకని రాలేదు సంధ్య అనుకుంటూ లేచి బయలుదేరాడు. రేపైనా తప్పకుండా కలుసుకుని ఈ వార్తలు అందించాలి అనుకుంటూ నడక వేగం హెచ్చించాడు. మర్నాడు సాయంకాలం చక్రవర్తి ఇసుకలో కూర్చున్నాడు, చుట్టూ పరికిస్తూ. ఎదురుగా సముద్రం, అలల ఉరవడి. తన హృదయంలో ఆత్రత. దూరంగా లైట్ హౌస్, కొద్ది దూరంలో పిల్లల కేరింతలు. సంధ్య కోసం తన ఎదురు తెన్నులు. సంధ్య ప్రవేశిస్తుంది. దూరంగా మెల్లమెల్లగా నడుస్తూ వస్తున్న సంధ్య. చక్రవర్తిలో సంతోషం ఉప్పెనలా సాగింది. ఈరోజైనా సంధ్య దర్శనం కలిగినందుకు, శుభవార్త అందించటానికి అవకాశం దొరికినందుకు. సంధ్య వచ్చి చక్రవర్తి పక్కన కూర్చుంది, కాస్త ఎడంగా. కాసేపు నిశ్శబ్దం. సంధ్య మోకాళ్ళ మీద తల ఆనించి చూపుడు వేలతో ఇసుకలో పిచ్చిగీతలు గీస్తుంది. చక్రవర్తి ఆమెనే చూస్తున్నాడు. తనే ప్రారంభించాడు సంభాషణ. నిన్న రాలేదేం సంధ్య? ఎదురు చూసి కళ్ళు కాయలు కాచాయి. నిన్న తను అనుభవించిన బాధను వెళ్లబోసుకుంటూ తానెందుకు రాలేదో కారణం తెలుసుకోవాలన్న ఆత్రత కొద్దీ అడిగాడు. సారీ, పనుండి రాలేకపోయాను. ఆమె సమాధానం తనకు రుచించకపోయినా జరిగిపోయిన దాని గురించి మరింత లోతుగా ఆలోచించి ఈ అమూల్యమైన కాలాన్ని వృధా చేసుకోవటం ఇష్టం లేకపోయింది అతనికి. గుడ్ న్యూస్ సంధ్య, నాకు బెనారస్లో రీసెర్చ్కి అవకాశం దొరికింది సంబరంగా అన్నాడు చక్రవర్తి. ఒకసారి ఆమె తలెత్తి అతని వైపు చూసింది. కంగ్రాచులేషన్స్. ఆమె మాటల్లోనూ ముఖంలోనూ ఎలాంటి భావమూ వ్యక్తం కాలేదు చక్రవర్తికి. ఆశ్చర్యం వేసింది చక్రవర్తికి. తన ఈ వార్త అందించగానే ఆమె సంతోషంతో ఉప్పొంగిపోతుంది అనుకున్నాడు. ఆమె నిర్లిప్తతో అతని ఉత్సాహం నీరుగారిపోయింది. ఉత్సాహాన్ని పుంజుకోవటానికి చక్రవర్తి ప్రయత్నం. చక్రవర్తి చుట్టూ కలయచూశాడు. సంధ్య వైపు గుప్పెటతో ఇసుక తీసుకుని ఒకచోట కుప్పగా పోస్తున్నదామే. లైట్ హౌస్, పిల్లలు, సముద్రం, మళ్ళీ తను, సంధ్య. ఇంకా పోస్తూనే ఉంది. ఇంకా ఇంకా. ఉన్నట్టుండి ఒక్కసారిగా అరచేత్తో ఇసుక కుప్పని చెల్లాచెదురుగా చిమ్మేసింది. చక్రవర్తికి అర్థం కాలేదు ఆమె అంతరంగం. దృష్టి మరల్చాడు. 5-6 గజాల దూరంలో నీలిరంగు పిట్ట ముక్కున కరుచుకుని ఏదో ఆహారం దాన్ని ఇసుక మీద పెట్టుకుంది. అంతలోనే మరో నీలిరంగు పిట్ట ఎగరతన్నుకు పోవటం. మొదటి దాని దీనమైన చూపులు, ఆర్తనాదం. చక్రవర్తి హృదయం సానుభూతితో నిండిపోయింది.
ఉత్సాహాన్ని హృదయం నిండా నింపుకుంటూ చక్రవర్తి, మొన్న నాన్నగారి వద్ద నుండి లెటర్ వచ్చింది. ఏమని అన్నట్లు అతని కళ్ళల్లోకి చూసిందామే. ఆ చూపు అర్థం చేసుకున్న చక్రవర్తి చెప్పుకుపోతున్నాడు. నీ ఇష్టానికి మేము ఎప్పుడూ వ్యతిరేకులం కామని తెలిసి కూడా నీ పెళ్లి విషయం రాశావు మాకు. సంతోషం. నీ ఇష్టాన్ని కాదనాలని మాకెప్పుడూ లేదు. నీ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలో ఆలోచించి ముందడుగు వేయగల శక్తి, వయసు నీకున్నాయి. నువ్వు రాసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవటానికి మాకెలాంటి అభ్యంతరమూ లేదు. ఓ క్షణం పాటు ఆగాడు. సముద్రం కేసి చూశాడు. అలలు ఒడ్డుని దాటి ప్రవహించాలని ముందుకు ఉరుకుతున్నాయి. ఆమె వైపు చూశాడు. వెంటనే ఆమె తలదించుకుని మోకాళ్ళ మీద తల ఆనించి ఏడుస్తున్నది. ఆమె చెంపల మీదుగా కన్నీటి దారలు. చక్రవర్తికి ఏమీ అర్థం కావటం లేదు. అంతా అగమ్యగోచరంగా ఉంది. అతని హృదయం బాధగా మూలికింది. సంధ్య, ఏడుస్తున్నావా? తన ఆరాధ్య దేవత అలా కన్నీరు కారుస్తుంటే చూడలేకపోతున్నాడు చక్రవర్తి. ఆమె మాట్లాడలేదు. ఎందుకు? ఏం జరిగింది? చెప్పు. ఆమె చుబుకం పట్టుకు పైకెత్తుతూ అడిగాడు. సమాధానం లేదు. తన గుండెలో బద్దలవుతున్న అగ్నిపర్వతం లాంటి వార్తని అతనికి చెప్పేసి హృదయభారం తగ్గించుకోవాలని మనసులో ఉన్న ఆమెకు మాటలు పెగలటం లేదు. నాకు చెప్పవు? ఆమె తల మీద తన చెయ్యి. నాకు పెళ్లి నిశ్చయం చేశారు. అస్పష్టమైన పదాలు. అతని గుండె పగిలిపోయింది. తను కూర్చున్న నేల బద్దలై తను ఆగాధాలలో పడిపోతున్నట్లనిపించింది. 5 నిమిషాలకు కానీ తేరుకోలేకపోయాడు తను. అతనికి మాటలు పెగలటం లేదు. కారణం? మనసులో అనేక ఆలోచనలు, ప్రశ్నలు ముసురుకుంటున్నా అంతకంటే నోరు పెగల్లేదు ఆమెను ప్రశ్నించటానికి. పరిస్థితులు. జవాబు. పరిస్థితులు. నిన్నటి వరకు లేని పరిస్థితులు ఈరోజు వచ్చిపడ్డాయా? అంత తప్పించుకోలేని పరిస్థితులను ఎదిరించాలని తెలియదు నీకు? ఆమె జవాబు అతనికి అర్థవంతంగా గోచరించలేదు. ఆమె కాస్త నిలదొక్కుకోవటానికి ప్రయత్నించింది. పరిస్థితులను బట్టి నడవాలి కానీ మనల్ని అనుసరించి పరిస్థితులు నడవవని నువ్వే కదూ చెప్పావు. అతని ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. మౌనం. అంతకంటే వేరే కారణమేమీ లేదా? చక్రవర్తి రెట్టించాడు. తను ఏం మాట్లాడితే ఆమె హృదయం బాధకు గురి కాకుండా ఉంటుందో కూడా తెలుసుకోనంతగా అతని విచక్షణా జ్ఞానం పట్టుతప్పింది. మా వాళ్ళకి ప్రేమ వివాహాల మీద నమ్మకం లేదు. అన్ని ప్రశ్నలకు ఆమె సూటిగానే సమాధానం చెబుతున్నది. నమ్మకం. వాళ్ళ నమ్మకాలకి పిల్లల జీవితాలని, హృదయాల్ని బలిచేస్తారు. వాళ్ళు చేస్తున్న ప్రీతి పనికి తల ఒగ్గి ఎలా ఉండగలిగావు? ఎదిరించాలని అనిపించలేదా నీకు? నేనేం చేయగలను? నేను అబలని. ఆమె అరిచేతుల్లో ముఖం దాచుకుంది. చక్రవర్తి ఆలోచిస్తున్నాడు. నిజమే, తను మాత్రం ఏం చేయగలదు? ఒక విధంగా ఆలోచిస్తే ఈ తప్పంతా తనదేనేమో. తను ప్రేమించాడు ఆమెని, ఆమె ప్రేమించింది. తను హృదయం అర్పించాడు ఆమె కూడా. ఈ సంవత్సరం కాలంలో కనీసం ఒక్కసారైనా తను తెగించి వాళ్లతో చెప్పటానికి కూడా ప్రయత్నించలేదు. ఆమె ప్రయత్నించలేదు. పెద్దవాళ్లు తమ పని తాము కావించారు. నిజంగా తప్పంతా తనదే. చక్రవర్తి చుట్టూ పరికించాడు. సముద్రం, లైట్ హౌస్, సంధ్య, ఎగిసిపడుతున్న గుండెలు, కళ్లల్లో నీళ్లు, చెంపల మీదుగా కన్నీటి దారలు. అతను హృదయం ద్రవించింది. ఆమె దగ్గరగా జరిగాడు తను. నా మాటలతో బాధ కలిగించానా? ఆమె దుఃఖం మరింత ఎక్కువైంది. సంధ్య, ఏడుస్తున్నావా? నిజమే. పరిస్థితులు మన చేతిలో ఉంటాయా? అన్నీ మనం అనుకున్నట్లే జరిగితే ఇంక జీవితంలో థ్రిల్ ఏముంటుంది? అందుకే ఒక్కోసారి మనం అనుకున్నవన్నీ జరగకపోయినా మనం జీవితంతో రాజీ పడటం నేర్చుకోవాలి. నువ్వు నాకు దక్కలేదన్న బాధే కానీ ఎక్కడైతేనేం నువ్వు సుఖంగా ఉంటూ హాయిగా సంసారాన్ని గడపటమే నాకు కావలసింది. అలా అని నాకు ఇంతటితో నీ మీద ప్రేమ తగ్గిపోయిందని కానీ ఇంతకు ముందు లేదని కాదు. నేను ఎప్పటికీ నిన్నే ఆరాధిస్తాను సంధ్య, నిజం అంటూ తల నిమురుతూ గుండెలకు హత్తుకున్నాడు చక్రవర్తి. చక్రవర్తిలోని ప్రత్యేకత అదే. చక్రవర్తి మనసు కొవ్వొత్తి లాంటిది. తను కరిగిపోతున్నా, ఇతరులకు వెలుగు ప్రసాదించే కొవ్వొత్తిలాగానే తన హృదయం బాధతో రగిలిపోతున్నా తనకు కావలసిన వ్యక్తి, తన ఆరాధ్య దేవత సంధ్య సుఖం కోరుకుంటున్నాడు. తను ప్రయత్నం చేసి ఆ వివాహాన్ని ఆపాలన్న ధ్యాస లేదతనికి. అలా చేసి ఆమె భవిష్యత్తుని పాడు చేయటం అతనికిష్టం లేకపోయింది. అందులో ఉన్న తృప్తి, ఆనందం తనకు దక్కలేదన్న బాధని స్వల్పంగానైనా మరిపిస్తున్నది. సంధ్య నిష్క్రమించింది. చీకటి మాటికి సంధ్య తన జీవితం నుండి నిష్క్రమించింది. తను ఉండేది కొన్ని గడియలే అయినా హృదయానికెంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తనతో సంధ్య కలిసి తిరిగింది సంవత్సరమే అయినా హృదయంలో ప్రేమామృతాన్ని కురిపించింది. రోజు సాయంకాలం వేళ సంధ్య ప్రవేశిస్తుంది. అందుకే తను మొదటి నుండి సంధ్య కోసం ఎదురు చూసేవాడు. కనీసం వచ్చే జన్మలోనైనా సంధ్య తన స్వంతమవుతుందన్న ఆశ.
అందుకే తను ఎప్పటికీ సంధ్యని ఆరాధిస్తూనే ఉంటాడు. చీకట్లు కమ్ముకోవటంతో ఇద్దరూ లేచి బయలుదేరారు. అదే తన చివరి కలయిక సంధ్యతో. 10 ఏళ్ల తర్వాత కాలంలో మార్పులు, మనుషుల్లో మార్పులు, మనస్తత్వాల్లో మార్పులు. చక్రవర్తి సముద్ర పొట్టున ఇసుక తిన్నపై కూర్చున్నాడు. అలల ఒరవడి, కానీ తన హృదయంలో నిర్లిప్తత. దూరంగా లైట్ హౌస్, దగ్గరగా పిల్లలు, పిచ్చుకగూడు, కేరింతలు. సంధ్య ప్రవేశించింది. చక్రవర్తి ఆలోచిస్తున్నాడు. గతం తాలూకు జ్ఞాపకాలు. ఈ 10 ఏళ్లలో సంధ్య జీవితంలోనూ తన జీవితంలోనూ వచ్చిన మార్పుల్ని బేరీజు వేసుకున్నాడు. క్రమంగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. సంధ్యకు పెళ్లి అయ్యింది. వెంటనే 4 పిల్లలు. 4 ఏళ్ల తర్వాత అవినీతి ఆరోపణతో భర్తకి ఉద్యోగం పోవటం, కష్టాలు, పస్తులు, అసాధ్యమైన పిల్లల పోషణ, విరక్తి. తను ఇంకా బ్రహ్మచారి. అయినా తనకు బాధ లేదు. సంధ్య జీవితం అలా అయిపోయిందే అన్న బాధ తప్పితే తను ఇంకా సంధ్యను ఆరాధిస్తూనే ఉన్నాడు. తన జీవితంలో పెద్ద మార్పేమీ లేదు. చక్రవర్తి నిర్వికారంగా నవ్వుకున్నాడు, నిర్లిప్తతని గుండె నిండా నింపుకుంటూ. సంధ్య చీకట్లో పూర్తిగా లీనమైపోయింది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.